హలో గాయ్స్, మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మా సొంతూరు గ్రామం మెట్టసబన్నపేట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం పక్కన ఒక చిన్న విలేజ్. మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నేను చిన్నప్పుడు పునాదులేసి 20 సంవత్సరాల లోపు కూడా మా గుడి కట్టలేకపోయాము. పునాదులేసి 20 సంవత్సరాల తర్వాత గుడి కట్టాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సంవత్సరం శ్రీరామనామం ఫస్ట్ టైం మా ఊరు గ్రామస్తులు చేస్తున్నాము. చాలా చక్కగా ఆనందంగా కార్యక్రమం స్టార్ట్ అయింది. శర్మ పంతులు గారు తగరపల్సి నుండి మా గుడి ఓపెనింగ్ కూడా గురిగారే చేశారు. అలాగే ఫస్ట్ టైం మా ఊర్లో శ్రీరామనవం కూడా గురిగారి చేతుల మీదే జరుగుతున్నది. చాలా ఆనందంగా మా ఊళ్ళందరూ భావిస్తున్నాము. ఇప్పుడు అందరూ కమిటీ కూరలు అందరం బయలుదేరి పూజా కార్యక్రమం కావాల్సినవన్నీ వస్తువులన్నీ రెడీ చేస్తున్నాము. ఎదురుగా కనపడుతున్నదే అన్నదానానికి, స్వామివారు అన్నదానానికి టెంట్లు వేసి వంటలు వండుతున్నారు. మా కమిటీ నెంబర్ కుర్రవాళ్ళు మంచి ఆనందంగా ఉన్నారు. స్వామివారు ఎప్పుడు దర్శనం ఇస్తారని ఆనందంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం మా ఊర్లో కళ్యాణం అవ్వడం చాలా ఆనందంగా, మా ఊరు ఆడపడుచులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పూజ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు చాలామంది భక్తులు. ఇప్పుడే స్వామివారు విగ్రహాలు గుడిలో నుండి తీసుకొచ్చి అభిషేకం కంప్లీట్ చేశారు. నెక్స్ట్ కార్యక్రమం అమ్మవార్లు స్వామివారికి బట్టలు మార్చి పూజా కార్యక్రమంలోకి వెళ్తారు. భక్తులందరూ రావాల్సిందిగాని పంతులు గారు అనౌన్స్ చేస్తున్నారు. చాలా చక్కగా ఆనందంగా స్వామివారు గుడి పూర్తయింది. అలాగే ఈ కళ్యాణం కూడా పూర్తవ్వాలి, అలాగే ఊరందరూ బాగుండాలని గురువుగారు చెప్పుతూ మైక్లో అరేంజ్ చేస్తూ చాలామంది భక్తులందరూ రావాలని చెప్పి అందరినీ పేరు పేరున దేవుని అలాగే రాముల వారిని ఎన్నో విధాలుగా గురువుగారు ప్రసంగం చెప్పారు. చాలా చక్కగా ఉదయాన్నే 5:30 కల్లా గురుగారు వచ్చారు. నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అభిషేకం కంప్లీట్ అయింది. తర్వాత కార్యక్రమంకి ముందుకెళ్తున్నాము. ఈ మాతలు అందరూ కూడా తెల్లవారుజామున 5:30 కల్లా గుడికి వచ్చారు. వాళ్ళకి అదృష్టం కలిగింది. స్వామివారిని గుడిలో నుండి తీసుకెళ్ళి కళ్యాణం దగ్గర పెట్టడం చాలా అదృష్టం. అలాంటి అదృష్టం మా ఊరు ఆడపిల్లలకి వచ్చింది. చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పూజ లాస్ట్ వరకు కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను. ఎవరు కూడా శ్రీరామనామం ఎలాగుంటుందన్నది ఈ పూజలో మీకు తెలుస్తుంది. భార్యాభర్తలతో గుడిలో నుండి స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణం దగ్గర పెడుతున్నారు మా ఊరు ఆడపిల్లలు. చాలా సంతోషం. అలాగే ఈ వీడియో మొత్తం కూడా మధ్య మధ్యలో పూజలో కూర్చోవడం వల్ల వీడియో అంతా మీకు చూపించలేను. ఏదో ఖాళీ ఉంటప్పుడల్లా మీకు వీడియో తీసి వీలంత వరకు ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ అయిన నుండి క్లోజ్ అప్ వరకు వీడియో తీసి పెడతాను. మీరెవరు కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను. ఇంతవరకు నేను వాయిస్ ఇచ్చాను. తర్వాత కూడా పూజా కార్యక్రమంలో డైరెక్ట్గా గురువుగారు మంత్రాలతో ఏ విధంగా అయితే మాట్లాడి పూజ చేస్తారో అదంతా మీకు లైవ్గా చూపిస్తాను. లాస్ట్లో వంటల దగ్గర నా వాయిస్ ఇస్తాను. మళ్ళీ మీరు ఈ పూజా కార్యక్రమం అంతా విని ఈ విధంగా రాములు గారి పూజ ఉంటుందని తెలుసుకుంటారని ఇట్లు మీ రాంబాబు, మీ ఊరు అబ్బాయి. వీడియో అంతా చూడండి. ఓం శ్రీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నాడు.
కమిటీ సభ్యులు ఒక ముగ్గురు ఇక్కడ ఉండాలి నాయన అందుబాటులో. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. ఓం గణానాద్వా గణపతిం భవామహే కవిం కవీనాం ధ్రువశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆ బ్రహ్మాలోకాదాశేషాదాలోకపర్వతాత్తు యావ సంతి ద్విజాదేవాస్తేభ్యో దచ్చిన్నమహమ్యహం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత విజ్ఞాన గణపత్యదభ్యో అహమస్మి బ్రహ్మాహమస్మి. నారాయణం పద్మం వశిష్టం శక్తిం చ తత్పుత్రవరాశరం చ వ్యాసం యుగం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమరాజశిష్యం శ్రీశంకరాచార్య మదాస్య పద్మపాదం చ హస్తామలగం చ శిష్యం తంత్రోదకం వార్తికకారమజ్ఞానస్మద్ గురున్ సంతతమహనతోస్మి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే గురుపదనందమావాజ్ఞాన జగోచరం రక్తశుక్రప్రభామిశ్రం మత్రికం త్రైపురం మహః. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం. సిద్ధోదం పటపత్రయం పదయుగం భూతిక్రమం మండలం వీరాజ్యశ్చ చతుష్షష్టినవకం వీరావళి. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. మేధాధిపతి కాదుశక్తాం మయమేధామయ ప్రజామయ యజ్ఞస్యేదో దదాతు. మయమేధామయ ప్రజామయేంద్రియం దదాతు. మయమేధామయ ప్రజామయ సూర్యో భ్రాజో దదాతు. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం పుణ్యాహం దీర్ఘమాయ రస్తు. ఓం అహపురుషాహవై నారాయణో పుణ్యాహవదనం భగవత్ పుణ్యాహవదనం ఆయన చేస్తున్నారు. ఆయన మనందరి తరపున, మీ తరపున, నా తరపున, గ్రామం తరపున అర్చకుల వారు చేస్తున్నారు. మనం చేయవలసింది ఏంటంటే నారాయణునికి సంబంధించినటువంటి ఉపనిషత్తులో కొన్ని మూలమైనటువంటి మంత్రములు నేను పఠనం చేస్తాను. రాజాపత్యం రాజస్పోషం గోపత్యం తతో మృగత్వమసృతీతి. ఏవం వేద ప్రత్యేకానందం బ్రహ్మపురుషం భగవస్వరూపం. అకార భుకార మకార ఇది కానేకరాజో భరత్తనేరదోమితి యముక్త్వా ముఖ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయ మంత్రోపాసకః వైకుంఠ భువనలోకం గమిష్యతి. తనగంధనం పుండరీకం విజ్ఞానగణం తస్మారి రావన్మహత్రం. బ్రహ్మణ్యో దేవకే పుత్రో బ్రహ్మణ్యో మధుసూదరం. కారణో మమకార పరబ్రహ్మం యాదర గర్భశిరో యోధైతి. ప్రాతర్ధయానో రాత్రికృతం వా పుంనాశయతి. సాయమదయానో దివషకృతం వా పుంనాశయతి. మాధ్యం దినామాదిత్యా విముఖోదయానః. పంచవాద గోపవాదకాః ప్రముచ్యతే. సర్వవేదపారాయణ పుణ్యం లభతే. గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సీతారాముల వారి యొక్క కళ్యాణంలో కూడా సీతాదేవి యొక్క పురోహితుల వారు శతానందుల వారు, రామచంద్రమూర్తి వారి యొక్క పురోహితుల వారు వశిష్ఠ మహాముని, వశిష్ఠ మహర్షి, అదేవిధంగా విశ్వామిత్రుడు. పురోహితుడు అంటే పురజన హితం, పురోహితం పురజనుల యొక్క హితం కోరేవారు. మీకు మంచి జరిగితే మాకు మంచి జరుగుతుంది, మీరు మంచిగా అభివృద్ధి జరిగితే పురోహితుడు ఎవరైనా సరే ఈరోజు ఈ సంవత్సరం కళ్యాణం ఏం చేయించవచ్చు, వచ్చే సంవత్సరం వేరే వాళ్ళు చేయించవచ్చు. ఎవరైనా సరే పురోహితుడు ఆ భావనలో ఉండాలి. భాగీరథే గౌతమే నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుళా భాగ్యవతి తుంగభద్రా రేణుకా మాలాబహారీ కావేరీ కృతమాశా విశోకా కౌశికీ గండకీ విచిత్రగా వశిష్ఠా ప్రవరా కాశ్యపి సరయో సర్వపాపాః కుశావతి వర్గునే కృతోయా పుణ్యవతి పుణ్యవతి వర్తితే. ఇంద్రకుబేరు తామ్ర కవస్తినాగ సౌమ్య గంధర్వచారణ భారతాదేవి నవవర్షాత్మికే ప్రత్యేకం నవసహస్రయోజనే విస్తృతే. దండక వింటిక చంపక భద్రిక నాశభూహద దేవతారులే ప్రసారణ్యతే. లోకాలోకాచలవలితే పంచాశత్కోటేన విశ్వేన భూమి యస్యమాంతసి నందారమానస్య పంచరసారి ప్రథమమాసే ప్రథమవర్షే ప్రథమేహాని ఆ త్రయోదశగరికా ద్వితీయకాల గతాసు ప్రథమ ప్రాణాయామకాలే.
అందరికి చూపించి యజ్ఞోపేతం చేశారు. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్య సాధం పురస్తాతు ఆయుష్యమత్యం పరిపంచ శుభ్రం యజ్ఞోపవేదం పరమస్తు తేజః. ఒకసారి ఓం యజ్ఞోపవేద ధారణ ముహూర్త శుభముహూర్తయస్తు త్రివరే కృతాగ్నిష్టోమ ఆదిరాత్ర ఆప్యో రామాధాం తపన మాదివేయ పౌండరీక అష్టమేధాని లేదా ఇప్పచ్చు త్రివరే కృతాగ్నిష్టోమ ఆదిరాత్ర ఆప్యో రామాధాం తపన మాదివేయ పౌండరీక అష్టమేధాని శేఖర పుణ్య ఫలావ్యాప్తి చిత్తం మయా. అందరూ కూడా నమస్కారం చేసుకుని ఇప్పుడు చెప్పవచ్చు. మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం పితృవంశానాం సర్వేషాం పితృవంశానాం నరకాది ఉత్తీర్ణ శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సా అలంకృత సహ హిరణ్య శక్తిని ఈ మస్తిష్కంలో మధ్య భాగంలో ఉంటుందట. ఆ శక్తిని తట్టి లేపడానికి, ఆ శక్తిని ప్రేరేపించడానికి ఆ యొక్క వధువులు శిరస్సు పైన దాని యొక్క సుముహూర్తాన్ని జరిపిస్తారు. ఆ సుముహూర్త సమయంలో చూర్ణిక అని చదువుతాం. ఒక్కసారి ఆ జీలకర్ర బెల్లమును వీటిని కూడాను ఈ ఆచార్య వారు మీకు చూపిస్తారు, పట్టుకుంటారు. చూర్ణిక చదివిన తర్వాత మిమ్మల్ని చూపించి గోవింద నామ స్మరణతో ఒకరు శిరస్సు పైన ఒకరు మనం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ ధ్రువం ధ్రువేణ ధ్రువం ధ్రువేణ శుభహోత్తావతార సులక్ష్మీవతార శ్రీ లక్ష్మీనారాయణ సావతార. ఈ శుభముహూర్తం అయిన తర్వాత మాంగళ్య సూత్ర ధారణ. భద్రాని శుభతే త్వం జీవచారణ మాంగళ్యం దంతురామేణ లోకరక్షక హేతునా కంఠే భద్రాని శుభకే త్వం జీవచారణాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी नारायणे नमोस्तुते। మన గ్రామం తరపున అమ్మవారికి శోభన ద్రవ్యములు అంటారు, మన భాషలో సారి అంటారు. అంటే పసుపు కుంకుమలు, పారాణి, అదేవిధంగా తులసి మాలలు, బింబ దర్శనం కోసం అర్థం, కొన్ని ఆభరణములు, మనకు తోచిన ఆభరణములు, గాజులు, ఇవన్నీ కూడా మన అమ్మవారికి ఇస్తున్నాం. ఒక్కసారి వీటిని చూసి నమస్కారం చేసుకొని మన విశేషమైనటువంటి పసుపు కుంకుమలతో, విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షంతో గ్రామం చాలా అభివృద్ధి అవ్వాలి, సత్సంతానాలు కలగాలి, విశేషమైనటువంటి విద్యాప్రాప్తి ఉండాలి. లోపల ఉండి చివర ఉందిరా అనే కాకుండా లోపల ఉన్న చిన్న గ్రామం అయినా గొప్ప అభివృద్ధి చెందుతున్నారు. ఆ గ్రామంలో పెద్దలు గొప్ప విశేషమైనటువంటి వాళ్ళు, పెద్దల వారు దాటలు, గ్రామం గొప్ప పట్టుబాటలు. ఆ గ్రామంలో విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది. గ్రామస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గొప్ప మాట అంటే మాట ఖచ్చితత్వంగా ఉంటుంది. విశేషమైనటువంటి ధన సంపద ఉంది. విశేషంగా ఆదర్శప్రాయంగా ఉన్న అన్ని మండలంలో, గ్రామంలో మనం పూర్తిగా అభివృద్ధి చెందాలి. అటువంటి మనస్తత్వంతో, అటువంటి కోరికతో ఈ శోభాద్రవ్యములు ఈ అమ్మవారికి మనం అందరం కూడా ఇస్తున్నాం. ఒక్కసారి చూసి నామస్మరణతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యా నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా. సీతమ్మ నీతోనే మెరిసేనయ్యా, సీతమ్మ నీతోనే మెరిసేనయ్యా. నీ ముందు హనుమన్న మురిసేనయ్యా, నీ ముందు హనుమన్న మురిసేనయ్యా. నీ వెంటే లక్ష్మణ నడిచేనయ్యా, నీ వెనుక లక్ష్మణ నడిచేనయ్యా. మా కళ్ళలో పుట్టు పొడిచేనయ్యా, మా కళ్ళలో పుట్టు పొడిచేనయ్యా. దండాలు దండాలు రామయ్య, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా. ఈనాడే నీ పుట్టు, ఈనాడే నీ పెండ్లి, ఈనాడే నీ పుట్టు, ఈనాడే నీ పెండ్లి. ఏనాడు పెండ్లి కొడుకు నీవేనయ్యా, ఏనాడు పెండ్లి కొడుకు నీవేనయ్యా. మీ మీద తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి, మీ మీద తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి, మీ మీద తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి, మీ మీద తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి. సుఖ సౌఖ్య శాంతులన్నీ నిండాలయ్యా, సుఖ సౌఖ్య శాంతులన్నీ నిండాలయ్యా. సుఖ సౌఖ్య శాంతులన్నీ పండాలయ్యా, సుఖ సౌఖ్య శాంతులన్నీ పండాలయ్యా. దండాలు దండాలు రామయ్య, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా, నీ ఉండాలి మా వెంటే ఉండాలయ్యా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేద ఆశీర్వచనం చేయిస్తే కట్టాలు మీరు ఇక్కడ చదివించవచ్చు. ఓం అక్షితులు ఓం సచిచ్చోరసాం శౌర్యానాం శ్రీ సూర్యదేవాంజమే సూక్త ఆత్మానం సర్వం మన్యంతే యజ్ఞేశ్వర విద్యాదవ్యం యజేతేన శౌర్యేణ సూక్తేన శ్రీ సూర్య మహారాజు
ఉపవిష్టంతే సీతారామవారికి నమస్కారం చేస్తూ 101 రూపాయలు. వనవాడ తోటమ్మ సీతారాముల వారికి నమస్కారం చేస్తూ వనం చంద్రరావు సీతారాములకు నమస్కారం చేస్తూ 101 రూపాయలు. రావు సీతారాములకు నమస్కారం చేస్తూ 101 రూపాయలు. ఒకటి అందరి ప్రసాదం తీసుకోండి. చేస్తున్నాను. ప్రసాదం అందరూ తీసుకోండి. తర్వాత ఆ శతమానం ఆ వెండి దండం ఆభరణములు అక్కడే స్వామివారి దగ్గర ఉంచేస్తున్నాం. మీరు కొద్దిసేపు గంటన్నర విగ్రహాలు అయిపోయిన ఉద్వాసం చెప్పాం, కలిసి ఉద్వాసం చెప్పాం. ఆ సీతారాముల వారి విగ్రహాలను లోపల పెట్టవచ్చు. అదేవిధంగా మండపము వస్త్రద్వయం చీరా చాప ఉంది. ఆ మండపం వస్త్రద్వయం మీ పురోహితులు వారు తీసుకుంటారు, వారికి మీరు ఇవ్వచ్చు. అది ఉంచేస్తున్నారు, బాగోలేదు. మండపం వస్త్రద్వయం వారికి మీరు ఇవ్వవచ్చు. ఇదే సభాయ నమః. ఇక్కడ చిన్న మాట, ఒక ఇంటి దగ్గర ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే ఆ ఇంటి దగ్గర ఎంత హడావుడి ఉంటుందో తెలుసు. మరి అహర్నిశలు 10-15 ఏదో కళ్యాణం లోపలే కదా, త్వరగా చేసేద్దాం ఉద్దేశం నాకు దైవ సాక్షిగా లేదు, కానీ త్వరగా అయిపోతుందేమో అనుకున్నాను. అందరూ హాజరయ్యారు, చక్కగా చాలా పెద్ద వేదిక కట్టారు, చాలా చక్కగా చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా మీ గ్రామంలో నేను కోరుకుంటూ మీ అందరి ముందు కూడా సెలవు తీసుకుంటున్నాను. దోస్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మెట్టసపన్పేట గ్రామంలో చిన్ననాటి కళ. ఎప్పుడో నా చిన్నప్పుడు పునాదులు వేశారు, కానీ ఇంచుమించు 20 సంవత్సరాల వరకు పునాదితోనే ఉండిపోయింది శ్రీరాముడు వాళ్ళ ఆలయం. కానీ ఫస్ట్ టైం స్వామివారి ఆలయం గత 6 నెలలు 9 నెలలు అయింది. సంతృప్తంగా స్వామివారు గుడి ఓపెనింగ్ అయింది. అలాగే సంవత్సరం తిరగకముందే శ్రీరామనామం అనేది వచ్చింది. స్వామివారి దయ వల్ల స్వామివారి కళ్యాణం ఉదయం 5:30 నుండి ఇంచుమించు 9:30 ప్రాంతం వరకు చాలా చక్కగా బాగా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు స్వామివారి ప్రసాదం భక్తులందరూ సేకరిస్తున్నారు. జై శ్రీరామ్ అనుకొని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మన దేవాలయానికి వచ్చి చాలా చక్కగా అన్నదానం తింటున్నారు. మా కుర్రోళ్ళు కూడా చాలా ఆనందంగా వడ్డిస్తున్నారు. చాలా భక్తులు, వందల సంఖ్యలో భక్తులు చుట్టుపక్కల గ్రామం నుండి స్వామివారు దర్శనం కోసం వచ్చి, అలాగే స్వామివారి ప్రసాదం కూడా మనస్ఫూర్తిగా సేకరించి వెళ్తున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పుడో చిన్ననాటి కళ మా ఊరోళ్ళకి అందరికీ చాలా సంతోషంగా ఈరోజు మొదటసారి శ్రీరామనామం గుడి కట్టిన తర్వాత చేసుకోవడం. మా ఊరు గ్రామం పెద్ద మనుషులు వీళ్ళందరూ, ఎందుకంటే ఊరి గ్రామం ముందుకు వెళ్ళాలంటే పెద్ద మనుషులు అలాగే కమిటీ నెంబర్ కుర్రవాళ్ళు సపోర్ట్ ఉంటే కానీ, ఐకమత్యంగా అందరూ ఉంటే ముందుకు గ్రామం వెళ్తుంటుంది. అందరూ సంతోషంగా ఉండాలని శ్రీరాముల వారిని కోరుకుంటూ ఎంతోమంది ఈరోజు ఈ పూజలో అలాగే ఈ అన్నదానం ప్రసాదంలో చాలామంది భక్తులు అందరూ కూడా పాల్గొని చాలా చక్కగా వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రసాదం చాలా పద్ధతిగా నీట్గా ఆకరిస్తున్నారు. చాలామంది భక్తులు సేకరిస్తున్నారు. ఇప్పుడు మా ఇల్లు కూడా రాముల గారి గుడి దగ్గరలో ఉండడం అదే మా సంతోషం. ఈ ఇల్లు మా ఇంటి ముందే ఫంక్షన్ అవ్వడం, అలాగే తెల్లవారితే స్వామివారి గుడి మా ఎదురుగా ఉండడం చాలా సంతోషకరం. చాలా చక్కగా పక్కపక్క ఊర్లో అందరూ కూడా
వచ్చి చాలా సంతోషంగా సోమవారం దర్శనం చేసుకున్నారు. ఎందుకంటే చాలా ఎండగా ఉంది. మా ఊరు నుండి పక్క ఊరికి రావాలంటే కొంతమంది వెహికల్స్ ఉండవు. అయినా కొంతమంది నడుచుకొని వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. చాలామంది భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోండు. ఇలారా అమౌంట్ కూడా స్వామివారికి కలిగిన కాడిది విరాళాలు కూడా చాలా వరకు రాశారు. పక్క గ్రామాలందరూ వీళ్ళందరూ మా ఊరు పెద్దలు చిన్నలు అందరూ స్వామివారి ప్రసాదం తింటున్నారు. మా కమిటీ నెంబర్ కుర్రాలు కూడా చాలా కష్టపడ్డారు. ఈ వంటలు కూడా చాలా బాగున్నాయని చాలామంది భక్తులు చెప్పారు. కోంటి రాంబాబు అని భీమిలి నుండి తీసుకొచ్చాము. చాలా ఆనందంగా మా ఊరు కుర్రాళ్ళందరూ కూడా కమిటీ నెంబర్ కుర్రాళ్ళు వడ్డిస్తున్నారు. చూడండి, చాలా మంచి వాళ్ళు మా ఊరు కుర్రాళ్ళందరూ కూడా. అలాగే పెద్దలు చిన్నలు అందరూ కూడా వారం రోజుల నుండి ఈ సేవలో పాల్గొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలామంది సంతోషంగా వడ్డిస్తూ వచ్చిన ప్రజలందరికీ మంచిగా సప్లై చేస్తూ గ్రామస్తులందరూ చిన్నలు పెద్దల నుండి బాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మార్నింగ్ పూజలు కూడా చాలా సంతోషంగా అయ్యాయి. మా ఊరిలో ఫస్ట్ టైం కళ్యాణం చేసుకోవడం మా ఊరు పెద్దలకి అందరికీ అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటివి కార్యక్రమాలు గత సంవత్సరంలో ఎప్పుడూ చేసుకోలేదు. ఇకపై అందరూ బాగుండాలని, ఒక ఆప్టింగ్ డ్రైవర్ మా ఊరు గ్రామం పైకి రావాలని, ప్రతి ఒక్కరు ఉద్యోగాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని. నెక్స్ట్ కార్యక్రమం భజన ఉంటుంది, అలాగే ఊరేగింపు ఉంటుంది. రాత్రి బురకాత్ అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టారు మా కమిటీ మెంబర్స్ కుర్రోళ్ళు, అంటే బి టీం కుర్రోళ్ళు. బురకాత్ అనే ప్రోగ్రాం పెట్టారు. ఎంత ఎండ ఉన్నా జనాలు చుట్టుపక్కల పల్లెటూరు నుండి వచ్చి లైన్ కాసి కూడా స్వామివారి ప్రసాదం తీసుకొని చాలా సంతోషంగా ఆనందంగా వెళ్తున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడు మా ఊరు బాగుండాలి, మా ఊరి ప్రజలు బాగుండాలి, గ్రామం బాగుండాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అనుకుంటూ
జై శ్రీరామ్ 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 సాంగ్ అమ్మా పోరాటానికి సాంగ్ రెడీ చేయాల్సింది కోరుకుంటున్నాను. సూర్యున్నే ముట్టుగా పెట్టినవు కళ్ళాన్నే చేతిల పట్టినవు మహమారి తలలే నరికినవు పెద్ద
జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పటి వరకు కూడా ఉదయాన్నే 5:30 నుండి రాత్రి ఈ టైం వరకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సోమవారం తీసుకెళ్ళడం, గుడిలో నుండి బయటికి తీసుకెళ్ళి కళ్యాణం నుండి మళ్ళీ ఊరేగింపు పల్లకితో అయిన తర్వాత భజన కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారిని మామూలుగా ఎలాగదా ప్లేసుల్లో పెట్టడం చాలా ఆనందంగా అనిపించింది. భక్తులందరూ కూడా వందల సంఖ్యలో వచ్చారు. ఈరోజు తెల్లవారి 5:30 నుండి రాములు గారు పూజలో పాల్గొని అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా గడిపారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఊరందరూ బాగుండాలని, అలాగే రాములు గారు దీవించాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు మా సొంత ఊరు వెళ్ళడం వల్ల ఈ వీడియో అంతా తీయడం చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా ఒక జ్ఞాపకాలుగా ఉంటాయి మన సొంత ఊర్లు. అవన్నీ చాలామంది మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. ఎక్కడో టౌన్కి దూరంగా సిటీకి ఎంతో దగ్గరగా వెళ్ళిపోయి పల్లెటూరికి దూరం అయిపోతున్నారు. కానీ మన సొంతూరులో ఇలాంటి పూజలు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన సొంతూరు ఒకరు కూడా మన శ్రీరామనామం అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారి వస్తుంది. కానీ అందరూ కూడా పాల్గొని అలాగే పూజలో పాల్గొంటారని మరీ కోరుకుంటున్నాం. కానీ మా ఊళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఈరోజు గడిపాము. ఎందుకంటే చాలా ఆనందంగా ఉదయాన్నే తెల్లవారు 5:30 నుండి రాత్రి ఇంచుమించు 12 వరకు కూడా ఆడపిల్లలు అవనివ్వండి, అలాగే చాలామంది ఇంట్రెస్ట్గా భక్తితో ఈరోజు పూజా కార్యక్రమం, కోలాటం, అలాగే భజన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత మా ఊరు గ్రామస్తులు బీ టీం కుర్రవాళ్ళు బుర్కత్ అనే ప్రోగ్రాం పెట్టారు. అది తర్వాత వీడియోలో మీకు వస్తుంది. మీరు చూస్తే చూడొచ్చు, లేకపోతే మీ ఇష్టం. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం దేవుడు వీడియో అంతా ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యింది. ఊరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇట్లు ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో బుర్కత్ అని ఒకటి ఉంటుంది. అది మీరు చూస్తే చూడొచ్చు, చూడపోవచ్చు. అందరూ బాగుండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.